హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు నవనీత్ ఫుడ్. ఈరోజు వీడియోలో పిల్లల కోసం ఎంతో హెల్తీగా చేసుకునే మ్యాంగో లస్సీ పుల్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా దీనికోసం బాగా పండిన మామిడి పండ్లను తీసుకోండి. ఈ మామిడి పండ్లో ఉన్న పైన తొక్క తీసేసి సన్న ముక్కలుగా కోసి ఒక కప్పు నిండా తీసుకోండి. ఈ కప్పు వచ్చేసి 240 ml కప్పు. ఇప్పుడు ఈ మామిడి పండ్ల ముక్కలని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే మామిడి పండ్ల ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోన 240 ml కప్పుతో ఒక కప్పు దాకా పెరుగును కొడుక తీసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కొడుక ఒక 1/2 టీ స్పూన్ తీసుకోండి. అలాగే చిటికెడు అంతా కుంకుమ పువ్వును కొడుక తీసుకోండి. ఇది ఆప్షనల్, ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు. అలాగే ఇందులో తీపి కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా తేనెను వేసుకోండి. మనం వేసుకునే ఈ తేనె మామిడి పండ్ల తీపిని బట్టి వేసుకోవాలి. కాబట్టి నేను ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను. తర్వాత చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫైన్ పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నాకు ఇందులో ఇంకా స్వీట్ సరిపోలేదు, అందుకోసం ఇంకో 2 టేబుల్ స్పూన్ల దాకా తేనెను యాడ్ చేశాను. మనం ఇందులో వేసుకున్న ఇలాచీ పౌడర్, కుంకుమ పువ్వు ఈ ఫ్లేవర్ల వలన మనకు ఎక్కువగా స్వీట్ అవసరం ఉండదు. ఇలా హనీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిని మరొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక మనం ఐస్ క్రీమ్ మోడ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను చూపిస్తున్న మోల్డ్ వచ్చేసి సిలికాన్ మోల్డ్. ఇందులోకి నేను ఐస్ క్రీమ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మీరు మీ అవైలబిలిటీలో ఉన్న ఏ మోల్డ్ అయినా కానీ ఈ ఐస్ క్రీమ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మీ దగ్గర మోల్డ్స్ అవైలబిలిటీలో లేకపోతే స్టీల్ గ్లాస్లో కూడా దీనిని తీసుకోవచ్చు. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మోల్డ్స్ని ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇలాంటి ఐస్ క్రీమ్ పుల్లలను తీసుకొని ఈ ఐస్ క్రీమ్ మోల్డ్లోకి నేను చూపిస్తున్న విధంగా ఇలా గుచ్చాలి. ఈ ఐస్ క్రీమ్ మోల్డ్లని ఇలా రెడీ చేసుకున్నాక ఒక కింగ్ ర్యాక్ పేపర్ని తీసుకొని దీని మీద కవర్ చేసుకోండి. ఇది మీ దగ్గర లేకపోతే ఏదైనా అల్యూమినియం ఫాయిల్ పేపర్ని కూడా మీరు కవర్ చేసుకోవచ్చు. ఇలా కవర్ చేసుకున్నాక ఈ మోల్డ్ని డీప్ ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెట్టేసుకోండి. తర్వాత ఈ మోల్డ్స్లో పోసుకున్న తర్వాత మిగిలిన మ్యాంగో లస్సీని వేరొక మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఉన్న మోల్డ్స్లో కానీ లేకపోతే ఏదైనా స్టీల్ గ్లాస్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాక రిఫ్రిజిరేటర్లో ఓవర్ నైట్ ఉంచేసేయాలి. లేదు అంటే కనీసం 8 గంటల టైం వరకైనా కానీ వీటిని ఫ్రిజర్లో ఉంచాలి. ఓవర్ నైట్ ఉంచిన తర్వాత వీటిని తీసి చూస్తే ఐస్ క్రీమ్స్ మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ని ఇలా చల్లనీటిలో డిప్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కసారి సర్కిల్ షేప్లో తిప్పుకోవాలి. అలా ఒక 2-3 సార్లు సర్కిల్లో తిప్పుకున్న తర్వాత పైకి లాగాలి. అప్పుడు ఈజీగా ఐస్ క్రీమ్ బయటకు వచ్చేస్తుంది. స్టీల్ గ్లాస్లో ఐస్ క్రీమ్ చేసుకున్నప్పుడు కూడా డిమోల్డ్ చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు సిలికాన్ మోడ్లో పోసుకున్న ఐస్ క్రీమ్ని ఎలా డిమోల్డ్ చేసుకోవాలో చూడండి. ఈ సిలికాన్ మోల్డ్స్లో ఐస్ క్రీమ్ పెట్టుకోవడానికి చాలా బాగా పనికొస్తాయి. ఇందులో చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మ్యాంగో లస్సీ పుల్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేసారు కదా. పిల్లల కోసం హెల్తీగా ఇలా ఇంట్లోనే ఐస్ క్రీమ్ తయారు చేసి ఇవ్వండి. నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.